ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథంలో నుంచి 12వ అధ్యాయము 5వ వచనము. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. చూడండి, జాగ్రత్తగా వినండి. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు అంటున్నాడు దేవుడు. అంటే నీతిమంతులకు తలంపులు అంటే వారి ఆలోచనలు, ఇంకొకటి ఏంటంటే వారి తలంపుల నుంచి వచ్చి వారు ఏమి ఆలోచించకముందే అసలు వారికి వచ్చే తలంపులే అవి న్యాయయుక్తంగా ఉంటాయంట. ఎందుకంటే వారు నీతిమంతులు కాబట్టి. అంటే నీతిమంతులు ఎల్లప్పుడూ కూడా వారు మంచిని ఆలోచిస్తూ ఉంటారని చెప్పి దేవుడు అంటున్నాడు. నీతిమంతులు ఎప్పుడూ కూడా దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ పరిశుద్ధపరుస్తూ ఉంటారు. దేవుని యొక్క న్యాయాన్ని జరిగిస్తూ ఉంటారు. మరి చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, నీతిమంతుల కొరకు ఎందుకు దేవుడు మరి వాక్యంలో ఎన్నోసార్లు ఉండే నీతిమంతులు ఎలా ఉంటారు? సింహం వలె ధైర్యంగా ఉంటారని చెప్పని ఎంతగానో దేవుడు రాసి ఉన్నాడు. ఎందుకు నీతి 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 అంటే మీకు తెలుసు కదా, దేవుని యొక్క సింహాసనానికి నీతి న్యాయములు ఆధారములుగా ఉండి ఉన్నాయని. అదే రీతిగా చూడండి, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరం అంటున్నారు. ఈ భక్తిహీనులు అంట వారి ఆలోచనలు, వారు చేసే పనులు, వారి క్రియలు సమస్తము కూడా మోసమే. ఎందుకంటే వారికి దేవుడు అంటే తెలియదు. వారు మూర్ఖులు. వారికి దేవుని యొక్క రాజ్యం వారికి తెలియదు, దేవుని యొక్క విలువలు వారికి తెలియదు. కాబట్టి వారు మూర్ఖంగానే ఆలోచిస్తారు, వారు మోసంగానే ఉంటారు. అందుకే చూడండి, భక్తిహీనుల చేతులు అమాయకమైన వారు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు. కానీ నీతిమంతులు అలా కాదు. నీతిమంతులు ఏం చేస్తారంటే వారు వచ్చి చెప్పినప్పుడు చాలా ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే అతను చెప్తుంది మంచా చెడ, రైటా రాంగా అని దేవుని యొక్క బిడ్డలు నీతిమంతులు ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, ఈ రోజుల్లో మరి నీతి అనేది చాలా తక్కువైపోయింది కదా. నీతి న్యాయము కనపడతలేదు. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అన్యాయమే. మరి కానీ దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి తలంపుల్లోనే న్యాయయుక్తములుగా ఉంటే అంటున్నాడు. కానీ భక్తిహీనులు ఎంత ఆలోచించినా, ఎంత మోసం చేసినా చివరికి ఏమైపోతారంటే వారు గమ్యమే దారిలాగా వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు వెళ్తున్న మరి మార్గం ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు కూలబడిపోతుందో కూడా ఎవరికి తెలియదు అన్నమాట. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా మనం నీతి న్యాయం ఉండాలి. మనం ఎప్పుడైతే నీతి న్యాయంగా ఉంటామో దేవుడు సమస్తాన్ని మనకి అనుకూలంగా మారుస్తాడు. ఏ కష్టాన్ని మన దగ్గరికి రానిడు, ఏ శ్రమని మన దాకా రానిడు. అందుకే దేవుడు వాక్యంలో కూడా ఉంది కదా, నీతిమంతులు సింహం వలె ఉందరని. అదే రీతిగా మరి మన ఆలోచనలు, నీతిమంతులకు ఆలోచనలు, తలంపులన్నీ కూడా న్యాయంగా ఉంటాయి. దేవుని యొక్క న్యాయంగా ప్రతిదీ ఉంటాయన్నమాట. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలారా, ఏది ఏమైనా సరే దేవుని యొక్క నీతిని న్యాయాన్ని పట్టుకుని మనము ముందుకు నడవాలి. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనాలు అయ్యా. మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. కర్త అయిన తండ్రి అయ్యా, నా పరమ తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. మా తలంపులు, మా ఆలోచనలన్నీ కూడా నా పరమ తండ్రి న్యాయయుక్తములుగా ఉంటాయి. కృపని వాక్యాన్ని దయచేయండి అయ్యా. ఏమి కష్టం వచ్చినా తండ్రి, ఈ న్యాయాన్ని కాపాడుకునే రీతిగా నా పరమ తండ్రి మమ్మల్ని ఉంచండి నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య, ఈ భక్తిహీనులుగా పరమ తండ్రి వారు చెప్తున్న మోసకరమైన మాటల్లో ఎలాంటి వారు పడకుండా నా పరమ తండ్రి కాపుదల కృపను దయచేయండి. ఆ భక్తిహీనుల హృదయాన్ని కూడా మార్చండి తండ్రి. వందనాలు రాజా, స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధుని దేవుడి నామంలోనే, సర్వశక్తిమంతుని దేవుడి నామంలోనే ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ను దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన అంతా కూడా విడిపించినాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ధన్యవాదాలు అందరికీ.